ఇటువంటి పాలన దేశంలో కొనసాగుతుంటే దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది. 6 గ్యారెంటీలను గాలి కొదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అయిపోయారు. మంత్రివర్గ విస్తరణ అన్నది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పని దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనవరికి మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెత్తున్నాయో అక్కడ అభివృద్ది కొనసాగుతున్నది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చే పాలన రావాలి. ఇలా 370 ఆర్టికల్ రద్దు గాని, ఈ 11 నెలల పాలనలో అయోధ్యలో రామమందిర నిర్మాణం గాని, త్రిపుల్ తలాక్ రద్దు గాని, సిఏ విషయంలో గాని, నిన్నాక మొన్న వక్ఫ్ బిల్లు సవరణ చట్టం గాని, ఇట్లా అనేక సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. 420 హామీలు గాలి వదిలేశారు. పూర్తి అవినీతిమయమైపోయింది. పట్టు లేకుండా పోయింది. ప్రతి దానిలో కమిషన్ తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆ నరేంద్రుని యొక్క పాలన స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పాలన కొనసాగుతూనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా, సంక్షేమ ఫలాలు అమలు చేసే రాష్ట్రంగా, పేద ప్రజలను ఆదుకునేటువంటి రాష్ట్రంగా, చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాయితీ నిబద్దతతో అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ది చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమ పాలనను, ఈ రబ్బర్ స్టాంప్ పాలనను అంతమంది బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్ గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారులు తీసుకురావడం కోసం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.